రే సాయిగా, రే ఎందుకురా నా పెళ్ళ వెంట పడుతున్నావు? ఎందుకురా నా పెళ్ళాన్ని తగులుకున్నావు? భాస్కర్, నీ పెళ్ళాన్ని ఎవడన్నా ఉంచుకుంటే ఊరుకుంటావా భాస్కర్? సార్, పెద్దంటోళ్ళు ఏ సాక్ష్యంతో మాట్లాడతారు? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి, అర్థమైందా? ప్రూఫ్ లేదనుకున్నావా? నా పెళ్ళాం ఆత్మహత్య చేసుకోబోయింది. ఇది నీళ్లలోకి దూకింది. అదే స్పాట్ కి మీ వాడు వచ్చాడు. మీ వాడు డైరెక్ట్ గా నా పెళ్ళాం మీద దూకాడు, వాటేసుకున్నాడు, పైకి తీసుకొచ్చాడు, నా పెళ్ళాన్ని టచ్ చేశాడు. ఎందుకు టచ్ చేశాడు నా పెళ్ళాన్ని? ఏం మాట్లాడుతున్నారండి మీరు? సాటి మనిషి చచ్చిపోతుంటే మానవత్వంతో కాపాడటం కూడా తప్పేనా? అదే స్పాట్ లో అదే నీళ్లలో నేను దూకా. నన్నెందుకు నీ మరిది మానవత్వంతో కాపాడలేదు? నా పెళ్ళాన్ని ఎందుకు కాపాడాడు మానవత్వంతో? ఒరేయ్, నీ తమ్ముడు ఓన్లీ వాడి గాడు పెడితేనే కాపాడతాడా? ఓన్లీ లేడీస్ ని కాపాడతాడా మానవత్వంతో? మగాళ్ళని కాపాడ్డా? నా పెళ్ళాన్ని మాత్రమే కాపాడతాడా? వాడి కీపునే కాపాడతాడా? దొంగ నా కొడక! రేయ్ భాస్కర్, నా పెళ్ళాం నీ తమ్ముడికి ఇదిగో ఇదిగో వీడికి ఫోన్ చేసింది, రమ్మని చెప్పింది. నీళ్ళల్లో నేను ఇలా దుబ్బుతానని చెప్పింది. వచ్చి ఇలా పట్టుకోమని చెప్పింది. ఇలా వాటేసుకోమంది. ఇలా ముద్దు పెట్టేసుకొని అలా పైకి తీసుకొచ్చామంది. అలా ముద్దులు పెడుతూ ఉండమని చెప్పింది. లేకపోతే హైదరాబాద్ లో ఎన్ని గొప్ప స్పాట్లు ఉన్నాయి. గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది, గండిపేట ఉంది. ఇన్ని గొప్ప స్పాట్లుగా నా పెళ్ళాం వెళ్లకుండా ఇక్కడ దూకింది కదా. మరి వీడికి అది ఎలా తెలిసింది? ఆ చిన్న స్పాట్ ఎలా తెలిసింది? ఇది ఫోన్ చేయకపోతే ఎలా తెలిసింది? రేయ్, నా పెళ్ళానికి వీడికి కనెక్షన్ ఉంది. హైదరాబాద్ లో కరెంట్ ఎక్కువగా పోతుంది. కరెంటు ఉన్నప్పుడు ఇది నా ఇంట్లో ఉంటుంది, కరెంటు పోయినప్పుడు ఇది నీ ఇంట్లో ఉంటుంది. అది సంగతి. హలో మిస్టర్, ఇలా రా. నువ్వు మాట్లాడే మాటలకి ప్రూఫ్ ఉందా లేక ఒట్టి అనుమానమేనా? ఓన్లీ అనుమానమే సార్. అనుమానం వస్తే క్లారిఫై చేసుకోవాలి కానీ ఇట్లా అడగచ్చా? అడగకూడదు సార్. తప్పు అయితే కేసు బుక్ చేయి. పోలీసులు మేమున్నాం, చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. ప్రూఫ్ లేకుండా ఇలా నిందలేకు. అనవసరంగా ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళ. సారీ సార్, మీ వల్ల నాకేం తెలిసిందంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు, అనుమానంతో నిందలేయకూడదు. మీ పోలీస్ బ్రెయిన్ సూపర్ బ్రెయిన్. భవానీ, మీ కాళ్ళకి దండం పెట్టాలి. భవానీ, నా కళ్ళు తెరిపించారు. ప్రూఫ్ తో వస్తా. జాగ్రత్త. రేయ్, ప్రూఫ్ తో వస్తా. నా కొడక రేయ్ పాలుడా, ప్రూఫ్ తో వస్తాను బే. ప్రూఫ్లతో వస్తా. ఓరీడెంకమ్మా, వీడు నిజంగానే తిక్కలోడు. వీడే అబ్బా. అమ్మ మాత, భవాని క్షమించు, వీడి వల్ల నాకు బూతులు వస్తున్నాయి. డాక్టర్ గారండి. ముద్దుకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏంటి మేడంతో వచ్చారు? ఏమ్మా, ఏదైనా విశేషమా? విశేషమేం లేదండి. నా వైఫ్ ని చిన్న టెస్ట్ కోసం తీసుకొచ్చా డాక్టర్ గారండి. ఏం టెస్ట్? నా వైఫ్ కి ఒరిజిన్ టెస్ట్ చేయండి డాక్టర్ గారండి. కాకి ఉగ్గిని ఎత్తుకెళ్ళొద్దు కదా, అలాగే నా వైఫ్ శీలాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి డౌట్ డాక్టర్ గారండి. టెస్ట్ చేయండి డాక్టర్ గారండి. అంత కంగారు పడతారేంటి డాక్టర్ గారండి? లాస్ట్ వీక్ మా డాడీ వచ్చారు కదా, మా డాడీకి బాగా దగ్గు వస్తుంటే అది టీబీనా జనరల్ దగ్గ అని డౌట్ పడి తీసుకొచ్చాం కదా. మీరు టెస్ట్ చేశారు కదా, అది టీబీ కాదండి మామూలు దగ్గర అన్నారు కదా. అలాగే ఇది కూడా డౌట్. టెస్ట్ చేయండి, క్లియర్ అయిపోతుంది కదా. డాక్టర్ గారు, 3వ నెల బాగానే ఉంది, కానీ ఒకసారి చెక్ చేద్దామని మీ దగ్గర. సుమన్జీ, వీడు పెద్ద మెంటల్గాడు. వీడి దగ్గర నేను జాబ్ చేసేవాడిని, మానేయకపోతే చచ్చి ఉండేవాడిని. నంబర్ 1 మెంటల్. ఎంత మెంటల్ అంటే మెంటల్ నాకు అడుగును కదా. సుమన్జీ, తిట్టావు. మంచోడు అని చెప్తాను. నన్ను తిట్టినా పర్వాలేదు, నేను మాట చెప్తున్నాను. సుమన్ ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మన్, వెరీ హానెస్ట్, వెరీ గ్రేట్ పర్సన్. సుమన్జీ, నా మిసెస్ ని పరిచయం చేస్తాను నీ మిసెస్ కి. వీడు మంచోడే, నన్ను ఎలా గుర్తించాడో చూసావా? కాకపోతే అప్పుడప్పుడు మెంటల్ వస్తుంది వీడికి. సుమన్జీ, అమ్మా నా మిసెస్ సత్య. నమస్కారం పెట్టుకోమ్మా. నమస్కారం పెట్టమ్మా.
హాస్పిటల్కి తీసుకొచ్చా పని మీద. అదే పాపం హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారండి? చిన్న టెస్ట్ కోసం సుమన్జీ. ఏంటా టెస్ట్? ఒరిజిన్ టెస్ట్. అదే సిలవచా కాదా అని చెప్పేసి. మెంటల్ ఎదవా. ఒరేయ్, ఎవరైనా పెళ్లికి ముందు అవసరం అయితే చేయించుకుంటారా? పెళ్ళైన తర్వాత పెళ్ళానికి ఒరిజిన్ టెస్ట్ ఎవరైనా చేస్తారా? మెంటల్ ఫిలో. నీకుండే జబ్బేంట్రా అసలు? ఏంట్రా నీ మెంటాలిటీ? ఎవరికైనా షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అల్సర్ ఉంటుంది. నీకున్నది ఏంట్రా? ఈర్ష, అసూయ, శాడిజమా, దరిద్రమా? ఏంట్రా? ఒరేయ్, నువ్వు బూకే బారవరా ఎదవా, చెత్తనా ఎదవా, తొట్టినా ఎదవా. పదవే అమ్మా, ఈయన చంపేసి ఈడు మొహం మీద యాసిడ్ వేసి ఈడు కనబడకుండా చేసి ఈ సమాజానికి మేలు జరుగుద్ది. చండాలుడు, ఎదవా, స్టూపిడ్. డాక్టర్ గారు, పచ్చా పండా? ఏమైంది డాక్టర్ గారండి? షీఈ్ వర్జిన్. అవునా? సర్టిఫికేట్ ఇవ్వండి. సత్య, నన్ను క్షమించు సత్య, నన్ను క్షమించు సత్య, నన్ను క్షమించమ్మా సత్య. నేనెంత అనుమానపు నా కొడుకునో తెలుసా? ఒకసారి నువ్వు గుడికెళ్ళావు కాటన్ చీర కట్టుకొని. నీ చీర వెనక నలిగిపోయి ఉంది. ఎందుకు నలిగిందని అడిగాను. గుడి మెట్ల మీద కూర్చొని వచ్చానన్నావు. నేనేమనుకున్నానో తెలుసా? ఎవడి ఒళ్ళోనో కూర్చొని వచ్చిందని అనుమానపడ్డారు సత్య. సత్య, ఒకసారి నువ్వు మా డాడీకి టాటా చెప్పావు, టాటా అంకుల్ అని. నేనేమనుకున్నానో తెలుసా? మా డాడీలో అంకులు చూస్తుందా, మా డాడీలో మగాడిని చూస్తుందా అన్నంత అనుమానపడ్డానమ్మా. అమ్మా, నువ్వు దేవతవి, నువ్వు మంచిదానివి. నేను ఎదవనైనా నాకు నా భర్తే కావాలన్నావు. మా అత్త కుటుంబమే ముఖ్యం అన్నావు. గొప్పదానివి తల్లి, నువ్వు గొప్పదానివి తల్లి, గొప్పదానివి తల్లి. అమ్మా, ఈ రోజు నుంచి ప్రమాణ సాక్షిగా చెబుతున్నా, నేను నీ స్నేహితుడిగా ఉంటా. నిన్ను సంతోష పెడతా. ఏ భర్త ఏ భార్యకి చేయనంత త్యాగం చేస్తాను, త్యాగం చేస్తాను. Happy, happy, happy day, lovely wife ki jolly day. Happy, happy, happy day, lovely wife ki jolly day. Every day ek holiday, life anta nik holiday. Happy, happy, happy day, lovely wife ki jolly day. Every day ek holiday, life anta nik holiday. Happy, happy, happy day, lovely wife ki jolly day. అదృష్టాన్నే గుమ్మల్లో నీకు ఊడిగం చేయిస్తా. ఆనందాన్ని ఏకంగా
అది గజ్జలుగా కట్టేస్తా ఎండిన బావిలో వల వేసి గోల్డెన్ చేపను తెచ్చేస్తా కని విని ఎరుగని స్వర్గంతో డైలీ చాటింగ్ చేస్తా హ్యాపీ 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 డే లవ్లీ వైఫ్ కి జాలీ డే రాసులు మొత్తం నీ చుట్టూ రేసు హాసులైతే గ్రహాలు అన్ని కారెక్కి నీతో షికారు చెయ్యాలి మబ్బుల పైటే ఎక్కిస్తా చుక్కలమై సభ చూపిస్తా ఏ పెళ్ళానికి ఏ ముగుడు ఇవ్వని బంపర్ ఆఫర్ ఇది హ్యాపీ 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 డే లవ్లీ వైఫ్ కి జాలీ డే హుషారులే నా శ్రీమతికి వైరస్ లాగా సోకాలి నా ఇల్లాలికి ఇకపైన నసీబు మారిపోవాలి నక్కా తోకా తొక్కావు లక్కుని గుప్పిట పట్టావు ఎంచక్కా ఇక థ్రిల్లైపో ఎవరేమన్నా చాలేదు హ్యాపీ 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 డే లవ్లీ వైఫ్ కి జాలీ డే ఎవ్రీ డే ఇక హాలిడే లైఫ్ అంతా నీకు హాలిడే హ్యాపీ 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 డే లవ్లీ వైఫ్ కి జాలీ డే వాన వాన వెళ్ళు